అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజం కనకవదాదం సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకర నవనీరదభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జాని. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయత. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 7వ అధ్యాయములో గోలోకమునకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అది తప్ప అన్నీ చేస్తున్నాం. కాబట్టి భక్తి సాధన యందు ఉదాసీనము కాకుండా శ్రవణ కీర్తనాది రూపమైనటువంటి సాధన భక్తి అనుష్ఠానము చేయడములో కాస్త ఉత్సాహము కలిగి ఉండాలి. ఈ విషయం రహస్యమేమనినా శ్రీ భగవానుడు ఏ సాధన సంపత్తి ద్వారా కూడా సంతుష్టుడు కాడు. భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే మన యొక్క మానవ జన్మ. భగవంతుడు మనం సంతృష్టి చెందించాలి. కోపం తెప్పించాము భగవంతుడికి, మనం ఇక్కడ బయట ఉన్నాం. మళ్ళీ మన యొక్క ప్రవర్తన ద్వారా భగవంతుడు సంతృప్తి కలిగించినట్లయితే మళ్ళీ మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాడు. కాబట్టి సాధన అంటే భగవంతుడు సంతృప్తి కలిగించడము. మహాప్రభువు రాయరామానందని అడిగినప్పుడు వర్ణ ఆశ్రమ ధర్మ పాలనము ద్వారా భగవంతుడు సంతృప్తి పరచాలి అని చెప్పారు. సరే, విష్ణువుని సంతృప్తి పరచడానికి మనం సాధన చేయాలి. ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మముల ద్వారా. కానీ మహాప్రభు ఏం చెప్పారు? వీటి ద్వారా భగవంతు సంతృప్తి పడ్డు.
కాబట్టి ఏ సాధన ద్వారా కూడా భగవంతుడికి తృప్తి కలగదు. మరి ఏం చేయాలిట? కేవలం సాధకుని దైన్యమే భగవత్తోషణములకు కారణము. కేవలం మనలో దైన్యం ఉండాలి. నాకన్నా పనికి మారినవాడు లోకములో లేడు, నాకు ఎటువంటి యోగ్యత లేదు, ఎందుకు పనికిరాదు, దీనిని కూడా గొప్పవాడిని కాదు అని మనము ఉపలబ్ధి పొందగలగాలి. బయట నేస్తూ ఉంటాం కానీ లోపల మాత్రం నాకన్నా ఇంకెవడున్నాడు ఇక్కడ, అది అహంకారం వస్తూ ఉంటాం. కానీ నిజముగా 100కి 100 పాళ్ళు మనలో దైన్యం ఉన్నట్లయితే ఎంత పరిమాణం దైన్యం ఉంటుందో అంతంత పరిమాణం భగవంతుడి అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి దీనే అధిక దయా కోరే భగవాన్, దైన్యం ఉండాలి. అదే భగవత్ దోషములకు కారణం. కావున దైన్యమే సాధనము. శృతి అని ఇట్లున్నది, యమే వైశివృతేన లభ్య. భగవంతుడు ముందు తాను అనుకోవాలి. ఎవరిని అనుగ్రహిస్తాడు? అనుకుంటేనే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మన యొక్క సాధన భజనల ద్వారా భగవంతుడు సంతృప్తి పరచలేము. ఎవరిని అతడు వరించునో కృప చేయను అట్టివాడే అతడిని పొందగలడు. మరి ఇలా సాధన చేయడం వలన నేనేం చెప్పుకున్నాం? సాధన చేయడం వలన మనము యోగ్యత సంపాదించుకోవాలి. శబ్ద తరంగములు ఆకాశములో అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఆ ట్రాన్సిస్టర్ ఓపెన్ చేయనంత వరకు కూడా అందులో శబ్దాలు మనకు తెలియవు. ఆ విధముగానే భగవంతుడి యొక్క అనుగ్రహం అన్ని చోట్ల ఉంది. కానీ అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన యోగ్యతను మనం సంపాదించాలి. యోగ్యత విచారే కిసునాహి పాయి తొమార కరుణసా. మనకి ఎటువంటి యోగ్యత లేదు, కానీ గురువు గారి యొక్క కరుణయే మనకి సారం. ఆయన కరుణతో కనుక మనల్ని భగవత్ సేవలో ఉపయోగం చేసినట్లయితేనే మనం చేయగలుగుతాం. కాబట్టి భగవత్ ప్రాప్తికి ఏకైక కారణము కృప. భగవత్ కృపే కలగాలి. బహుసాధనములు చేసియు అతనికి కృపోద్రేకము కలుగకపోయినచో అతనిని పొందలేము. కాబట్టి వేలాది సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ కూడా భగవంతుడికి కనుక అది నచ్చకపోయినట్లయితే చేసిందంతా కూడా ఎందుకు పనికిరాదు. అంటే భగవంతుడు పొందలేము. మిగతా ఇస్తాడు, ఆయన ఇవ్వకుండా ఉండడు, అన్నీ ఇస్తాడు. కొంచెం చేసినా కూడా భగవంతుడు చేస్తాడు. కానీ తన దర్శనము గోలోక ప్రాప్తి ఏదైతే చెప్పారో అది మాత్రం మనకి రాదనమాట. అది రావాలి, దానికి దైన్యం ఉండాలి. భగవత్ కృప మనకి దైన్యాన్ని చూస్తే భగవత్ కృప కలుగుతుంది అన్నమాట. కానీ ఏకాంత భావముతో అతనికి ఉన్ముఖులమగుటయే అతని కృపా ప్రాప్తికి ఏకైక ఉపాయము. మరి భగవత్ కృప ఎలా కలుగుతుందిట? భగవత్ కృప లేకపోతే మనం గోలోకానికి వెళ్ళలేము. ఆ కృప ఎలా కలుగుతుంది? ఏం సాధన చేసినప్పుడు భగవత్ కృప కలగదు. మరి కృప కారణానికి ఏం సాధన ఏం చేయాలిట అంటే ఏకాంత భావముతో అతనికి మనం ఉన్ముఖులం అవ్వాలి. ఇంతవరకు విముఖులై ఉన్నాం. ఉన్ముఖులం తెలుసు కదా. ఉన్ముఖులం అంటే భగవంతుడి వైపు మరలడం, భగవంతుడి వైపు మరలడం, భగవంతుడు ఎదురుకుండా మనం ప్రయాణం చేయడం. విముఖం అంటే భగవంతుడు పక్కన పెట్టేసి మనం ప్రయాణం చేయడం. కాకుండా సముఖతే అన్నది అది ఉన్ముఖం సముఖం ఒకటే, కానీ ఉన్ముఖం అంటారు అనమాట, విశేష భాగంగా అవడం. ఆ విధంగా భగవంతుడు మనం కేవలము ఎవరైతే భగవద్ ఉన్ముఖులు అవుతూ ఉంటారో అటువంటి వాళ్ళ మీద కృప చూపుతూ ఉంటాడు. ఈ ఉన్ముఖ భావము చరమసీమను చేరినచో పూర్ణ కృప లభించును. ఆ ఉన్ముఖము కూడా పరిపూర్ణంగా ఉండాలి. దాని పర్సంటేజ్ని బట్టి కృప కూడా వస్తుంటుంది అనమాట. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100కి 100 పాళ్ళు భగవద్ ఉన్ముఖులై ఉన్నారో మనం కాసేపు భగవద్ ఉన్ముఖులం, ఓ పావు గంట, మిగతా సమయం అంతా కూడా భగవద్ విముఖులం. మన పనులు చేసుకోవడం, మనదంతా కూడా మన అందులో ఉండాలి.
కానీ సర్వస్వము భగవంతుడి కోసమే ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ మీద భగవంతుడి కృప ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాగండి, మరి మేము సంసారంలో ఉన్నాం, ఉన్న కూడా చేశారు. భగవద్ భక్తుల చరిత్ర చూస్తున్నట్లయితే అందరూ వదిలిపెట్టి వచ్చారా? ఎంతమంది మహాపురు భక్తులు గృహస్థులై ఉండలేదు? వాళ్ళందరూ భగవత్ కృపను పొందలేదా? పొందారు. కాబట్టి వాళ్ళు ఏ విధముగా జీవితాన్ని ఆచరించారో దాన్ని మనం తెలుసుకుని నేర్చుకోవాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే ఉన్ముఖ భావాన్ని చరమసీమను పొందారో అటువంటి వాళ్ళని భగవంతుడు వాళ్ళ మీద ఎక్కువ కృప లభిస్తూ ఉంటుంది, పూర్ణ కృప లభిస్తూ ఉంటుంది. ఉదాహరణ ఏమిట? మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. భగవంతుడు ఎక్కడ ఉంటావా అంటే, నాహం తిష్టామి వైకుంఠే నచ యోగి హృదయే. నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, కానీ ఎక్కడైతే చక్కగా ఆనందముగా నా సంకీర్తన చేస్తూ ఉంటారో ఆ భక్తులు వాళ్ళ దగ్గర నేను ఉంటాను. కాబట్టి ఈ న్యాయం అనుసరించి భక్తులు ఎసట భగవాను నామ సంకీర్తనము చేయుదురు అసటనే భగవాను స్థితియగును. కాబట్టి జేదిన గృహే భజన తేకి గృహతే గోలోక భాయ్. ఎక్కడైతే మనము ఆ తన్మయత్వముతోటి భగవన్నామ సంకీర్తనం చేయగలుగుతామో అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి అచ్చోటనే స్థితి అగును. కానీ అతని దర్శన లాలసయందు అత్యధికముకు కాతర హృదయముతో క్రందనము చేయుచు నామగానము చేసిన శీఘ్ర దర్శనమగును ఉంటాడు. కానీ భగవద్ దర్శనము కోసం మనం ఏమి చేయాలంటే కాతర హృదయముతో, దైన్యముతోటి, పక్షులు ఏడుస్తూ కూస్తూ ఉంటే నీళ్ళ కోసం, ఆ విధంగా మనము కూడా భగవద్ దర్శనము కోసము లోపల క్రందనం ఉండాలన్నమాట. ఆ విధంగా కాతర హృదయముతో క్రందనము చేస్తూ గానం చేసినట్లయితే భగవత్ కృప శీఘ్రముగా లభిస్తుంది. కొన్ని కీర్తనలు ఉంటాయి, ఆ కీర్తన అర్థం చేసి మనం పాడుతున్నట్లయితే మనకు తెలియకుండానే మనస్సు భగవత్ పాదాలందు లగ్నమవుతుంది. ఆయన యొక్క రూపము అందులో ఉంటాయి, గుణములు ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి అన్నమాట. అస్తమానం, ఎందుకంటే మనకి అస్తమానం ఈ బాహ్య వ్యాపకాలు నిండు ఉంటాం కదా, మనం కూర్చున్నా కూడా అవి వ్యాపకాలు వస్తూ ఉంటాయి, దాంతో వెళ్ళదు. అందుకని సమగ్రంగా చక్కగా కనుక చేయలేనట్లయితే అది ఒక్క సెకండ్లో భగవంతుడు చేస్తాడు, ఆనందం పొందుతాం అన్నమాట. కాబట్టి అత్యధికముకు కాతర హృదయముతో క్రందనము చేయిచు నామగానము చేసిన శీఘ్ర దర్శనము కలుగును. కొంతమంది ఈ ఏడిస్తే ఏడవడం అలవాటు చేసుకుంటారు, ఏడవడం అలవాటు అయిపోతుంది వాళ్ళకి. కానీ భావం ప్రకారం ఏడుపు రాదు, కూర్చుంటేనే ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. దానివల్ల లాభం లేదు. అది హృదయము కరిగి భగవత్ కోసం, భగవంతుడి కోసం కాతర హృదయం కావాలన్నమాట. దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపాయాసీత్ స్వబంధనే. భాగవతంలో చెబుతారు ఏమిటంటే, తల్లి యొక్క ఆ పరిశ్రమ, ఆవిడ పట్టుదలతో ఒక పొద్దున్నే పాపం పని చేసుకుంటుంది, దాంతో చెమటలు పట్టు ఉన్నాయి, మధ్య చేస్తుంది కావంతో. పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద కవ్వాలు ఉంటాయి, వాళ్ళు చిన్న చిన్న కవ్వాలి కాదు, పెద్ద పెద్ద తాళ్ళు కట్టి లాగాలి. మామ చెబుతుంది అది తిప్పలేమన్నమాట. తాళ్ళు కట్టి లాగి పాపం చేస్తోంది. వీడేమో తినకుండా, చిన్న తినగా ఉండకుండా పాటలు వింటూ తల్లి ముఖంలో ముఖం పెట్టి మధ్య కవ్వ పట్టి చదువు. ఆవిడేమో చూసినప్పటికీ అంతా కూడా ఆవిడ హృదయం వాసనలతో పొంగిపోయి పని ఆపేసి పాలు వచ్చింది. మళ్ళీ ఇలా పాలు పొంగిపోతుంటే మళ్ళీ దింపడం కోసం వెళ్ళేప్పటికీ కోపం వచ్చింది, మొత్తం పగలగొట్టాడు, అయిపోయింది అనుకోండి. అప్పటి నుంచి కసితోటి పాపం పట్టుకోవడం కోసం వెళుతుంది. పరిగెత్తించాడు పాపం. తల్లి అలసిపోయింది. ఈ గుమ్మం ఆ గుమ్మం మనకి పల్లెటూరులో ఉంటాయి, వాళ్ళ ఇంటి గుమ్మం మన ఇంటి గుమ్మం ఎదురు ఉంటాయి అనమాట. ఒక్కరు ఇంటి దూరిపోవచ్చు. ఆ విధంగా ఈ ఇంట్లో తనకు వచ్చి ఆ ఇంట్లో దూరిపి మొత్తం తిప్పించాడు. పాపం ఆవిడిక పొద్దునుంచి అలసిపోయిందేమో, ముఖమంతా కూడా ఒక పక్కన ఉక్రోషం, ఇంకో పక్కనేమో చెమట. ఈ చిన్నపిల్లనే కట్టలేకపోయినా ఎంత నామోశాంతం చూస్తున్నారు, గోపికలు నవ్వుతున్నారు. వాళ్ళ దగ్గర పాపం ఇన్సల్ట్ అయిపోతుంది, అనుకుని చేయలేకపోతుంది. వీడు ఆడించేస్తున్నాడు. దాంతో లోపల ఉక్రోషము ఇడిచేపటికి మొత్తం అంతా కూడా ఆయన ముఖం అంతా కూడా చెమటతో నిండిపోయింది, ముఖం కందిపోయింది. లోపల ఉక్రోష భావం చూసేటప్పటికి ఇంకా లాభం లేదు, లొంగిపోవాలనుకున్నాడు.
ఆ విధంగా తల్లి యొక్క అంత పరిశ్రమ అంటే అంత శ్రమకి చూసి భగవంతుడు లొంగుబడి తల్లి యొక్క యశోద బంధన కార్యమున అత్యంత పరిశ్రాంతురాలగుట చూచి శ్రీకృష్ణుడు కృపచేతనే బంధమును స్వీకరించెను. ఆ విధంగా మనం కనుక పరిశ్రమ చేయగలిగితే మనం పరిశ్రమ చేస్తున్నామా? ఆడితో పాటు అయిపోతుంది. ఇప్పుడు దూరంగా ఉంటాడు. సీరియస్నెస్ ఏం లేదు మనలో. జరుగుతుంది, కంగారే ఉంది, వస్తుంది చెప్తున్నాడుగా, అవుతుంది. మనకి ఏమైనా సరిపెట్టుకుంటున్నాం, ఏదో అలా అయిపోతుంది. వచ్చే జన్మలో మనిషిగా పుడతామని మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? ఒకవేళ పుట్టినా మళ్ళీ సత్సాంగత్యం మనకు దొరుకుతుందా? ఏమవుతాం, ఏం తెలుస్తుంది? కానీ అంత మనకి చేసిన అంత రావటంలే. ఏదో చేస్తున్నాం, పోతుంది, లేద్దాం, చూద్దాం, నాలుగు వ్యాపారం అంటే అవుతుంది, అలాగే ఉంటుంది. కాబట్టి ఆ పరిశ్రమ ఆ విధంగా ఉండాలి. మంత్రేది సాధన శరీర పతం. ఇంకోటి మంత్ర సాధన చేస్తున్న శరీరం పడిపోతుంది అనమాట. కానీ మన అస్తమానం ఏమాత్రం కాస్త వచ్చినప్పుడు డాక్టర్ మంత్రం వేసుకోవడం తప్ప పుస్తకాలు చూసుకోవడం దీనికి సరిపోతాం తీసుకోవడం కోసం. మన శరీరం ముఖ్యమా? శరీరం ముఖ్యంగా అనుకున్నామని ఏం చేస్తాం? దాని ఎందుకు పూర్వకాలంలో అలా ఉండేది. పెద్దవాళ్ళు అలా ఉండేవారు, చూపించేవారు, అలా కొంచెం కాకపోతే కొంచెమైనా. ఇప్పుడు అంత ఏమీ లేదు, అన్న నాటకం ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఇది నిజమైన మాట. ఇది అందువల్ల అలా ఉన్నాడు ఆయన, మనం ఎలా ఉన్నాం అలా కాదు. కాబట్టి ఈ ఘట్టమున పూజనీయులకు గ్రంథకారుడు రాసిరి స్థితేపి ప్రేమని అగ్ర్యత జ్ఞాత కృపా విశేషాభ్యాం ద్వాభ్యామునత్వేన తద్వశీకరణ స్యాత్. ప్రేమ యున్నను వాని వ్యగ్రత తజ్జాతమగు కృపా విశేషము. ఈ విధంగా భగవంతుని యందు ప్రేమ తక్కువగా ఉందా? అసలే పరిపూర్ణంగా ఉంది సీతాదేవికి. ఆయన కూడా వ్యగ్రత, తజ్జాతమగు కృప, అవన్నీ వస్తాయి. ఈ రెంటి న్యూనత్వ కారణమున వశీకరణము కాలేదు. ఈ రెండు తక్కువగా ఉంటాయి. మన యందు వ్యగ్రత్వం అంటే పొందాలని తీవ్ర తపన, అది కూడా ఎక్కువగా ఉండాలి. అటు భగవంతుడి కృప కూడా ఎక్కువగా ఉండాలి. అవి రెండు ఉంటేనే అవుతుంది. రెండు లేవు కాబట్టి తక్కువైంది, 2 రోజుల్లో తేడా వచ్చిందని చెప్పారు. అందులో ఆ కట్టి తాడులో ద్వాభ్యామునత్వేన తద్వశీకరణ. ఈ రెండు కూడా భగవద్వశీకరణానికి దోహదం చేస్తాయన్నమాట. దీనిచే తెలునిదేమనగా సాధనానుష్ఠానము చేయుచున్నను దైన్యభావముతో పాటు అతి ఆసక్తి ప్రయోజనమై ఉన్నది. సాధన చేస్తున్నాం, అది సరిపోదట. దానితో పాటు మనకి దైన్యము కూడా ఉండాలి. దైన్య భావముతో పాటు ఆసక్తి, లోపల దైన్యత్వం ఉండాలి, ఆసక్తి పొందాలని తపన లోపల. అది లేకపోతే ఉండదు, ఇది ఉండాలన్నమాట. ఎలా వస్తుంది? ఏమొస్తుంది, అన్ని గురుగారు పెట్టేసి సరిపోయిందా? మనలో కావాల్సిన కోరిక ఇక్కడ ఉంది. కాబట్టి అటువంటి సాధనానుష్ఠానం చేస్తున్నా కూడా దైన్యభావముతో పాటు ఆసక్తి ఉండాలి. లేకుండా ఏదో చదువుకుపోతున్నాం అంతే, చెప్పుకుపోతున్నాం, వద్దున చేసుకున్నా అయిపోతుంది అంతే. ఏదో మనం వేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, తింటున్నాం, బట్ట కట్టుకున్నా, పడుకుంటున్నాం, అలాగే ఇది కూడా ఒకటి అయిపోయింది. దినచర్యలో భాగంగా అయిపోయింది. దాని ఎందుకు ఎటువంటి మనకి ఒక శ్రేష్టత్వం లేదా దాంట్లో ఒక ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. అది ఇవ్వాలి, అదే ప్రయోజనం అనమాట. అనగా తీవ్రముగా ఉత్కంఠ కలిగినచో శీఘ్రముగానే అతని కృప కలుగును. తీవ్రమైన ఉత్కంఠ ఉన్నట్లయితే వెంటనే కలుగుతుందిట. కొంచెం కథ చెప్పుకునే వాళ్ళం. ఒక దొంగవాడు దొంగతనం చేసి వాడికి విసుగొచ్చేసింది. చిన్నతన దొంగలు ఏం చేస్తాం మనం? ఒకసారి పెద్ద దొంగతనం చేసినట్లయితే ఒక్కసారి దాంతో జీవితాంతంగా కూర్చుని తినొచ్చు అనమాట. ఎక్కడ చేస్తాడు? రాజుగారి ఖజానాలు చేయాలి, అక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వెళ్ళినప్పటికీ చక్కగా అక్కడ పురాణ కలక్షణం జరుగుతుంది.
చక్కగా అందులో కృష్ణ యొక్క ఆరోహణల వర్ణం చెబుతున్నట్ట. దాంతో ఈయనకి బాగుంది, ఆ కృష్ణ ఇన్నుంటాయి కృష్ణ దగ్గర అనుకున్నాడు. కూర్చు చక్కగా వింటున్నాడు. ఆయన చెప్పేవాడికి ఇంకా ఉత్సాహం వచ్చింది. మొత్తం ఆయన భగవంతుడికి ఏమున్నాయో అన్నీ కూడా మకర కుండలాలు అన్నాడు, ఏదో కౌసుమణి అన్నాడు, ఈ రకరకాల హారాలు కెయ్యూరాలు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఈయన రాకుండా కూర్చున్నట్ట. ఇంకా పండితు గారు ఉండమన్నాడు. ఏమిటంటే నేను దొంగనన్నాడు. దొంగనైతే నాకేంటన్నాడు భయతో పక్కనే. కృష్ణకి నాకు అడ్రస్ కావాలన్నాడు. కృష్ణకి అడ్రస్ ఎక్కడ ఇస్తాడు? ఎక్కడుందయ్యా? అది ఉత్తరప్రదేశ్లో బృందావనం వెళ్ళాలి. ఆ బృందావనంలో కృష్ణుడు సరిగ్గా గోవులతో పాటు బలరాముడితో పాటు మిగతా సకులతో పాటు ఆయన చక్కగా అలంకరించుకొని గోచారం కోసం వెళతాడు. అప్పుడు దొరుకుతాడు అన్నట్టు. వెంటనే వెళ్ళిపోయాడు. ఆ లోపల ఆయనకి తీవ్ర ఉత్కంఠ ఉన్న కారణంగా బృందావనం వెళ్లకుండానే ఆయనకి దర్శనం అయిపోయింది. కృష్ణ వస్తున్నాడు కాబట్టి నేను దొంగతనం అంటే దొంగ అంటే పెద్ద రకరకాల మీసాలు తలపాగాల పెద్ద కాఠిన రూపంలో ఉంటాడు అనమాట. ఇంత రూపాన్ని చూసినట్లయితే కృష్ణ బెదిరిపోతాడు. చిన్నపిల్లడు కదా, చెట్టుకేవట విడిపడి పట్టుకుంటానని చెప్పి ఆ విధంగా లోపల ఊరికే ప్లాన్ అనమాట. ఎలా పట్టుకోవాలి, అతను మనసు మనం బెదిరిపోకూడదు, పారిపోకూడదు అని చెప్పి లోపల అదే స్మరణ. ఆ విధంగా ఉండగా ఉండగా అంతే మురళి వినపడింది. కృష్ణుడు వస్తున్నాడు, గోవుతో వాడిని పట్టుకున్నట్ట. చూసేటప్పటికీ ఇంకేముంది, ఇలాగ నాకు నీ నాగలు కావాలన్నాడు. నువ్వు తీసుకున్నాడు కృష్ణుడు. తీస్తుంటే నచ్చడం లేదు. మెడలో మాల తీస్తే గోడిగా కనపడుతుంది, బోసిగా ఉంది. చివరి కుండాలు తీస్తే సరిపోవటం లేదు. మొత్తం అన్ని మరి తీసుకుని పెడితే తీసుకోవడం కావుగా తీసుకుని ఇక్కడ బోడత పొంది నాకు ఇంకా వెళ్ళిపోవాలన్నాడు కృష్ణుడు. నాకు బోడత పొంది వెళ్ళిపోవాలని త్వరగా తీసుకోమన్నట్ట. తీసుకున్నాకే నచ్చట్లేదు, కానీ నేను మాట ఇచ్చాను మా గురువు గారికి నేను సగభాగం ఇస్తానని చెప్పాను కాబట్టి ఆయన కోసం కావాలంటే తీసుకుని వెళ్ళాట. మళ్ళీ వచ్చి పిలుస్తున్నట్ట. మళ్ళీ రాజా వచ్చాడు పిలుస్తున్నాడు. భయం వేసిపోయింది దానికి. నేనవుతాయి కృష్ణ దొరుకుతాడా ఏమన్నా మనకి ఎక్కడ లభిస్తాయా, వాడికి ఏం దొరకలేదు. దాంతో నన్ను వాయించడం కోసం వచ్చాడు, తప్పు చెప్పామని చెప్పి అని భయపడుతుంటే అలా కాదని చెప్పి చూపించాడు. అప్పటికి అతను అప్పుడు ఆ దొంగ కాళ్ళ పడ్డాడు అనమాట. సరే ఇంతకాలం నేను పురాణ కాశం చేస్తున్నాను, నాకు ఒకసారి ఆ కృష్ణ చూడాలని నాకు ఆశ కూడా కలగలేదు. నువ్వు చూడాలని ఆశ కూడా మనకున్నారు కదా, అది వెళ్ళిపోతున్నావు అంతే. కానీ నువ్వు ఒక్కసారి వినే భగవద్ దర్శనం చేసుకున్నావని చెప్పి కాబట్టి అటువంటి ఉత్కంఠత ఉన్నట్లయితే అక్కడే దొరుకుతుంది. కాబట్టి శీఘ్రముగా తీవ్రముగా ఉత్కంఠత ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నాం అక్కడే భగవద్ దర్శనం కలుగుతుంది అన్నమాట. భౌమే చాస్మిన్ సపది మధురా మండలే యాన మాత్ర సిద్ధ్యేయుస్తాః సకల సమయే యస్య కస్యాపి నైవ కింత్వేతస్య ప్రియజన కృపా పూరతః కస్యచిత్స్యు తద్భోమాతశ్చిను పదరజస్తత్పదైక ప్రియాణం. కాని ఆ భౌమ మధురా మండలమునకు వెళ్ళనంతనే సరువులకు సమయమున క్రీడారతుడగు అట్టి మదన గోపాలుడు దృష్టిగోచరము కాడు. భగవంతుడు చక్కగా ఎల్లప్పుడూ కూడా రకరకాల లీలలు చేస్తూ ఉంటాడు. అక్కడ బృందావనం వెళ్ళి చూద్దాం అనుకుని మనం ఇప్పుడు కనుక టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా లేదా ప్లేన్ ఎక్కువ మొత్తం మీద భక్తులతో పాటు వెళ్ళి చూస్తే కృష్ణుడే కనపడ్డాడు. బృందావనం కృష్ణుడు ఉన్నాడా? ఉన్నాడు. కానీ అందరికీ కూడా దృష్టి గోచరీభూతుడు కాడు. సర్వసమయంలో క్రీడారతులైనటువంటి మదన గోపాలను మనం చూడలేము. కానీ వేరు సమయమున ఆ మదన గోపాల దేవుని ప్రియతములకు వారి కృపా విశేష ఫలితముగా ఒక్కొక్కరికి అట్టి సిద్ధి లాభము అతని విహారాదు దుర్గోచమగుట అగుచుంటును. కానీ ఒక మహానుభావులకి ఎవరైతే ఆ భగవత్ కృపా విశేషము ఉంటుందో అటువంటి వాళ్ళకి కొంతమందికి భగవద్ దర్శనం అవుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా అవుతుంది అనమాట. అధ్యాపిహో శయ్యలీలా కొరేన్ గౌరరాయ్ కొను భాగ్యవాన్ దేకివారే పాయ్. నేటికి కూడా మధురలో కృష్ణుడు ఉన్నాడు, బృందావన కృష్ణుడు ఏడ చేస్తున్నాడు, అయోధ్యలో రామచంద్రమూర్తి ఉన్నాడు. కానీ ఎవరో ఒక మహాభాగ్యవంతుడికి
దర్శనం అవుతూ ఉంటుంది. కావున ఓ తల్లి, నీవు అట్టి భక్తుల పాదరజమును యత్నపూర్వకముగా సంచయము చేయుము. కాబట్టి ఎవరైతే ఆ విధముగా తీవ్ర ఉత్కంఠతోటి భగవద్ దర్శనం పొందారో, నిరంతరము భగవద్ లీలలు స్మరిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళ యొక్క పదధూడిని పొందాలి. కాబట్టి అంతేకాకుండా ఎవరి మీద వాళ్ళని ఆశకుంటే ఏమో ఉండకూడ పోతుంది. అందరూ ఆత్మ రాసుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళు మనతో మాట్లాడరు, మనం వాళ్ళని తెలుసుకోలేం కూడా. వాళ్ళ ఏం కాదు అది. వాడు వేరుగా మనతో మాట్లాడరు, వాళ్ళు ఇలా కూర్చొని చెప్పరు. వాడు వేరే నిరంతరము ఆ భగవత్ ఆ ప్రేమలో వాడు ఉంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి అటువంటి భక్తుల పాదరజమును యత్నపూర్వకముగా, యత్నం అంటే ఏమిటి? కుశలముగా. కౌశల్యం అంటే నేర్పరితనముతోటి, మామూలుగా అయితే పనిచేయదు అది. అందులో దాన్ని పొందడానికి ఒక విధమైనటువంటి తెలివి ఉండాలన్నమాట. దాంతో మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని సంచయము, దాన్ని సంపాదించుకోవాలి. ఏది ఒక ద్వాపర యుగాంతమున అరుడులో ఉద్దేశం ఏంటంటే శ్వేతవరాహ కల్పమందలి వైవస్వత మన్వంతరం యొక్క 28వ చతుర్యుగములోని ద్వాపర యుగాంతమున గ్రహించవలెను. ఎప్పుడో భగవంతుడు వస్తాడని చెప్పాడు కదా. అన్ని ద్వాపర యుగాల్లో కృష్ణుడు రాడు. గోలోకములో ఉండేటువంటి కృష్ణుడు అన్ని ద్వాపర యుగములలో రాడు. కేవలము బ్రహ్మగారి యొక్క మధ్యాహ్న సమయంలో వస్తూ ఉంటాడు. అందుకని వైవస్వత మన్వంతరములో 28వ చతుర్యుగములో మొన్న గడిచింది అదే. ఎందుకంటే ఆ భగవంతుడికి వచ్చినటువంటి తరువాతి కలియుగములో మహాప్రభు వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కలియుగములో మహాప్రభు వచ్చారు. కాబట్టి ఇంతకు ముందు జరిగినటువంటి ద్వాపరయుగములో గోలోక విహార శ్రీకృష్ణుడు స్వయముగా ఆవిర్భవించాడు అని తెలుస్తుంది అన్నమాట. ఆ విధముగా వైవస్వత మన్వంతరములో 21వ చతుర్యుగములోని ద్వాపర యుగాంతమున భగవంతుడు వస్తాడని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుని మిగిలిన అవతారములు ఎట్లు విశ్వ సంసారమున ప్రకటమగును, స్వయం భగవానులకు శ్రీకృష్ణుడు కూడా అట్లు పైన చెప్పిన విధముగా ద్వాపర యుగాంతమున ప్రకటితమగుచుండును. దీని ద్వారా అతని మిగిలిన అవతారములతో ప్రాకట్యాంశమున ఎట్టి భేదము లేనందున అతడు స్వయముగా అవతారి అయినను అతనిని మిగిలిన అవతారములో ఒకటిగా గణించున్నది. కానీ స్వయం రూపుడు గావున నిత్యము బృందావనమును విహరించుచుండును. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడో వస్తారని చెప్పినప్పటికీ కూడా భగవంతుడు ఆయన బృందావని విహార కాబట్టి నిత్యము కూడా బృందావనం విహరిస్తూ ఉంటాడు. స్థానం గోపీగణ కుచతటీ కుంకుమ శ్రీభరార్ద్ర శ్రీమత్పాదాంబుజయుగ సదా ప్రీతి సంఘ ప్రదాయి జిజ్ఞాసోస్తే జనని కథితో శేష సందేహఘాతి గోలోకోయం మధుర గహన ప్రశ్న భావానుసారాత్. ఓ మాత, ఏ స్థానము గోపికల కుచకుంకుమ యొక్క శ్రీచే ఆర్ద్రమై శ్రీ మదన గోపాల దేవుని పదకమల యుగళముపై సదా ప్రీతి సంఘ ప్రదాయము, ఆ స్థాన విశేషమును నీవు అడిగితివి. ఎక్కడైతే ఆ నిరంతరము భగవంతుని ప్రేమతో సేవించేటువంటి గోపికలు ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగావు కాబట్టి దానికి సమాధానం చెప్పాను. అట్టి నీ మధుర గహన ప్రశ్నకు సమాధానముగా అశేష సందేహ ఖాతియగు ఆలో గోలోక వర్ణన చేసి తిని. కాబట్టి నువ్వు అడిగే ప్రశ్నకి అన్ని సందేహములు కూడా పూర్తిగా పోయే విధముగా నేను చక్కటి నీకు ఉపాఖ్యానం చెప్పాను. అదేమిటిట? సర్వ సందేహ ఘాతి. అన్ని సందేహములు కూడా బయట పంపించేస్తున్నాను అన్నమాట. అటువంటి వర్ణన గోలోక వర్ణన చేశాను. వైకుంఠస్యాప్యుపరినితరాం రాజతీయో నితాంత శ్రీమద్గోపీ రమణ చరణ ప్రేమ పూరైకలభ్య వాంఛావాంఛోపరి గురుఫల ప్రాప్తిర్భూమి మిర్యదీయా లోకాధ్యాత దదతి పరమాం ప్రేమ సంపత్తి నిష్ఠాం. ఈ గోలోకము వైకుంఠమునకు ఉపరి భాగమున నిత్యము విరాజిల్లుచున్నది.
ఇక్కడ ఉన్నటువంటి గోలోకం అయితే బ్రహ్మాండం ప్రాణం వెళ్ళిపెట్టలేదు మళ్ళీ అది మళ్ళీ గోపనం అయిపోతుంది అనమాట. నశించదు, కానీ అది గోపనం విలుప్తం అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ పైన ఉంది గోలోకము, వైకుంఠమును పైన ఉంది. ఆ ఉపరి భాగమున నిత్యము విరాజులతో ఉంటుంది. అది దానికి ఎప్పుడూ కూడా ఎటువంటి తగ్గుదల కానీ ప్రళయంలో కలిసిపోవడం ఉండదు. ప్రళయం అంతా కూడా విరజానది యువతల ఉండేటువంటి లోకాలకు మాత్రమే ప్రళయం తప్ప విరజ పైన ఉండేటువంటి లోకాలకి ఎప్పుడు ప్రళయం ఉండదు, నిత్యం ఉంటాయన్నమాట. కాబట్టి అన్నిటికన్నా పైన ఉన్నటువంటి ఆ నిత్య గోలోకం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటూ ఉంటుంది. దీనిని కేవలము శ్రీమద్ గోపీరమణుని చరణములు యందు ప్రేమరాశి ప్రకాశం వలనే పొందవచ్చును. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగా అంటే కేవలము గోపీరమణుని అంటే ఎవరు? కృష్ణుడు యొక్క చరణముల యందు ప్రేమ రాశి, ప్రేమ అంటే కొంచెం రాశిగా ఉండాలన్నమాట. ఆ ప్రేమ రాశి ప్రకాశము అది పొందడం వల్ల మనం దాన్ని పొందవచ్చును. ఈ గోలోకము భక్తుల వాంఛ మరియు వాంఛకు అతీతమగు ఏదియో ఒక అనిర్వచనీయమగు గురు ఫలమును పొందింపజేయుటకు విషయ స్వరూపమై ఉన్నది. ఆ గోలోకం అక్కడ వెళితే ఏముందిట అంటే మనకి తెలిసినది తెలియకుండా ఉన్నటువంటి గొప్ప సంపదని ఏదో ఇవ్వడం కోసం అక్కడ రెడీగా ఉందని సిద్ధంగా ఉందన్నమాట. దాన్ని ఎవరు ఇతమతగా చెప్పలేరు. అక్కడికి వెళితే ఎటువంటి ఆనందం అనుభవిస్తామో దాన్ని ఎవరు చెప్పలేరు. అనిపించడం వచ్చారు కాబట్టి మనకు కొంచెం తెలుస్తుంది. ఇంకా ఏమిటిట కావున ఈ గోలోకమునందుండు వారిని ధ్యానించినచో వారి అనుసృతమగు పరమ ప్రేమ సంపద యందు నిష్టను ప్రదానము చేయుదురు. అర్థమైందా? కాబట్టి అక్కడ ఉంటూ నిత్యము భగవంతుని యొక్క సేవ చేస్తూ పరమ ఆనందాన్ని అనుభవించేటువంటి ఎవరైతే వ్రజవాసులు ఉన్నారో అటువంటి వాళ్ళని మనం ధ్యానించాలి. ముందు వాళ్ళని పట్టుకోవాలన్నమాట. అటువంటి వాళ్ళని ధ్యానించినచో వారి అనుసృతమగు ప్రేమ సంపద యందు నిష్ఠ, వాళ్ళు ఏ నిష్ఠతో భగవంతు సేవ చేస్తూ భగవత్ ప్రేమని వాళ్ళు పొంది భగవంతు ఆనందం కలిగిస్తారు అటువంటి దాని యందు మనకి కూడా కొంచెం నిష్ఠ వస్తుందన్నమాట. నిష్ఠ రావాలి. నిష్ఠ ఎన్నో పెట్టు రకెట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాలి. శ్రద్ధ, సాధు సాంగత్యం, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ. అనర్థ నిష్ఠ, దాంతో తర్వాత రుచి, ఆసక్తి, ప్రేమ. ముందు నిష్ఠ కలగాలి. మన నిష్ఠ ఏది? అనర్థాల ఉన్నతో నిష్ఠ రాదు. ఒకడు కూర్చుంటా, ఒకడు కూర్చోలేం, ఒకడు వస్తాం, ఒకటి రాలేం, ఒకటి లేస్తాం, ఒకటి లేలేం, ఒక కృష్ణ అంటాం, ఇంకోసారి అనలేము. నిష్ఠ లేదనమాట. నిష్ఠ కావాలి, అనర్థాలు పోవాలి. అనర్థం పెరుగుతున్న పోతున్నాయా? భజన 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 క్రియ. ఆ భజన క్రియ కానంత వరకు కూడా అనర్థాలు పోవు. కొద్ది కొద్దిగా వస్తుంది, ఉంటుంది ఉంటుంది ఉంటుంది, కానీ అది సరిపోదు. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని అనుసరించడం వలన మనకి నిష్ఠ కుదురుతుంది అనమాట. వాడు నిష్ఠని మనకి ఇస్తారు, వాడు నిష్ఠ మనకి ఇస్తారు. అది మనం సాధన ద్వారా చేయలేము, మనము ఏమీ చేయలేము, దేన్ని పొందలేము. అనుగ్రహ పంత అన్నమాట ఇది. ఇది వాళ్ళు మనల్ని అనుగ్రహించాలి కృపతోటి. ఏదో మనం చెప్పారు మర్కడ కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అని చెప్పి ఈ రెండూ ఉండాలన్నమాట. మార్జాలం కూర్చుంటూ ఉంటుంది, అది ఆ కూతురు తల్లి పట్టుకెళ్తూ ఉంటుంది. మర్కడం కూడా ఎప్పుడు కూడా తల్లి పట్టుకుంటుంది, వదలకూడదు. ఆ విధంగా మనం కూడా చేసే సాధనను వదిలిపెట్టకూడదు. మరి భగవత్ కృప కోసం మనం ఏడుస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వస్తుంది. కాబట్టి వాళ్ళు నిష్ఠ ప్రదానం చేస్తారు. అధునాత్రాభియుక్తాని మునీనాన్ మహతాం శృణు ఇమాని వచనాన్యాత్మ చిత్త సంతోషణాని. ఓ తల్లి, ఇప్పుడు ఈ విషయమున చిత్తములకు సంతోషము కలిగించు మహామునుల వచనావళిని శ్రవణము చేయము. నాయనా, నేను చక్కగా మా అబ్బాయివి నాకేదో తేరగా ఇస్తాం అనుకుంటే ఏమో ఇంత కష్టంగా చెబుతున్నావు అనుకుంటావేమో. అలా కాదు, త్వరగా కూడా వస్తుంది అనమాట. ఎలా వస్తుంది? ఇంట్లో
మహాత్ములు దీన్ని అనుభవించి ఏమి చెప్పారో కొన్ని విషయాలు చెప్తాను. రావణునికి చిత్తమునకు ఆనందము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ స్వర్గాదూర్ధ్వం బ్రహ్మలోకో బ్రహ్మర్షి గణసేవిత తత్ర సోమగతిశ్చైవ జ్యోతిషాంచ మహాత్మనా. మళ్ళీ లోకాలన్నీ కూడా ఎలా ఎలా ఉంటాయి చెబుతున్నారు. ఇంద్రుడు అన్నట్ట ఏమన్నా స్వర్గలోకమునకు ఊర్ధ్వమున బ్రహ్మర్షులచే సేవితమకు సున్న బ్రహ్మలోకం ఉన్నది. ఇవన్నీ కూడా మన గొప్పగా ప్రయాణం చేశారు. మనకు తెలిసిన రూటే ఇది, తెలిసిన రూటే. కాబట్టి ఏమిటా ఇంద్రుడు ఉన్నాడు అన్నమాట. స్వర్గలోకమునకు పైన బ్రహ్మర్షుల ద్వారా సేవించబడేటువంటి ఒక లోకం ఉంది, దాన్ని బ్రహ్మలోకము అంటారు. అచ్చట సోమగతి నొందిన జ్యోతి స్వరూపులకు మహాత్ములు నివసిస్తూ ఉంటారు. సోమగతి, సోముడు అంటే ఎవరు? ఇంద్రుడా శివుడా ఏమో, సరే మొత్తం మీద అక్కడ ఎవరైతే సోమగతిని పొందుతారో అటువంటి జ్యోతి స్వరూపులు మహాత్ములు నివసిస్తూ ఉంటారు. తస్యోపరి గవాం లోకః సాధ్యాస్తం పాలయంతి సహి సర్వగతః కృష్ణ మహాకాశగతో మహాన్ ఉపర్యుపరి తత్రాపి గతిస్తవ తపోమయై యాం న విద్మో వయం సర్వే పృచ్ఛంతోపి పితామహం. దానికి ఉపరి భాగమున గోగణము యొక్క లోకము, గోలోకము, సాధ్యగణము వారిని పాలిస్తూ ఉంటారు. ఆ గోలోకం కాదు ఇది, ఇక్కడ గోవులు ఉండేటువంటి లోకం అన్నమాట. ఇది గోలోకము, సాధ్యగణము పాలిస్తూ ఉంటారు. ఓ కృష్ణ, ఆ లోకము సర్వగత మహాకాశగత మహాలోకము, సర్వోపరి వర్తమానముకు వైకుంఠలోకమునకు కూడా అదే ఉపరి భాగమున వర్ధిల్లుచున్న గోలోకమునందే నీ యొక్క తపోమయమగు గతి. పితామహుడకు బ్రహ్మగడ అడిగియూ మేము విషయమును తెలుసుకొనలేకపోయితిమి. దీని గురించి బ్రహ్మ కూడా తిరిగి ఎవరు చెప్పడు. కాబట్టి పైన దాన్ని మార్చాలి. ఇది వలకలుగా పలుకుతుందా? కరెంట్ వచ్చిందన్నమాట. ఇది రాదు, మళ్ళీ మార్చేసారా? జనరేటర్ వేస్తేనే దాన్ని మారిస్తే వస్తుంది, జనరేటర్ అయిపోతే రాదు. ఇది సరే. ఆ విధముగా అన్ని లోకముల కన్నా కూడా పైన ఉంటూ అక్కడ ఆ గోలోకం ఉంటుంది. ఓ కృష్ణ, ఆ లోకము సర్వగత మహాకాశగత మహాలోకము, అన్నిటికన్నా పైన ఉంటుంది అనమాట. సర్వోపరి వైకుంఠమును కొన్నా కూడా పైన ఉంటుంది. గతి శమదమాద్యానాం స్వర్గ సుకృత కర్మణాం బ్రహ్మే తపసి యుక్తానాం బ్రహ్మలోక పరాగతి గవామేవతు గోలోకో దురారోహాహి సా గతి సతు లోకస్త్వయా కృష్ణ సీదమాన కృతాత్మనా ధృతా ధృతిమతాధీర నిఘ్నతోపద్రవాంగవాం. సమదమాది సంపదయుక్త సుకృతి సారులకు కరుములు స్వర్గమునకు వెడతారు. సమము దమము అంటే అంతరింద్ర నిగ్రహం బాహ్యేంద్ర నిగ్రహము కలిగి ఎవరైతే పుణ్యకర్మలు చేస్తూ ఉంటారో అటువంటి వాడు స్వర్గానికి వెళతారు. బ్రహ్మగుణతపోయుక్తులకు బ్రహ్మలోకమున ఉత్తమగతి లభించును. ఇంకా బ్రహ్మగుణము తోడి తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి వాడు బ్రహ్మలోకానికి వెళతారు. కానీ గోగణము యొక్క లోకము దాని గతి దురారోహము. ఆ గోలోకానికి వెళ్ళాలంటే దానికి మార్గం ఎవరికి తెలియదు. ఏం చేస్తే వెళతాము అంటే ఏం చేసినా వెళ్ళాం. హే కృష్ణ, ఓ వీర, నాచే కలుగు ఉపద్రవములచే ఈ లోకము వ్యధితమైనంతనే నీవు ఆ ఉపద్రవమును వినాశము గావించి రక్షించితివి. ఇంద్రుడు ఉపద్రవం కుండపోత వర్షంగా చెందినట్లు భగవంతుడు ఆయన అక్కడ ఆవిర్భవించి అక్కడికి వచ్చి ఆయన అవన్నీ కూడా రక్షించాడు, వాటి నుంచి రక్షించాడు. ఉపలక్షణమైన ఉల్లేఖితమైన వస్తువును ప్రతిపాదించి తత్సజాతీయమగు
మరి ఒక వస్తువుని ప్రతిపాదన చేయుట ఇది చెప్తున్నారండి. ఇక రకరకాలు చెప్పుకొచ్చారు. సరే, కావున సర్వోపరి విరాజమానకు శ్రీ గోలోకము గాక వేరుగా అనగా పృథ్వీ అందరి శ్రీ మధురామండలము యొక్క శ్రీ గోలోకము మున్నగునవి కూడా స్వరూపమందును ఆకారమునందును ప్రపంచాతీతము కావున వైకుంఠమందలి గోలోకము వలనే నిత్య సనాతనము. ఇక్కడ ప్రపంచములో భగవంతుడు అవతరించి లీలలు చేసినటువంటి ద్వారకా బృందావనం ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఉండేటువంటి గోకులము లేదా బృందావనము అది కూడా ఆ గోలోకముతో సమానమైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు అక్కడ అవతరించి లీలలు చేశాడు కాబట్టి. స్వరూపంలోనూ ఆకారంలోనూ కూడా ప్రపంచాతీతమే. అది కూడా నిత్య సనాతనము. శ్రీ భగవానుని నిత్య విహారాస్పదము. అందులకే ఇట్లు చెప్పుతున్నారు, ఎచ్చట శ్రీహరి నిత్యము సన్నిహితముగానున్నాడు అనగా ఆ లోకవాసులు కడ అతడు నిత్యము సన్నిహితముగా ఉన్నాడు. కాబట్టి ఆ బృందావనం ఇప్పటికి కూడా భగవంతుడు సన్నిహితముగా ఉన్నాడు. కించ ఏవం బహువిధైరూపైశ్చరామీహ వసుంధరాం బ్రహ్మలోకంచ కౌంతేయ గోలోకంచ సనాతనం. ఇది శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఓ కౌంతేయ, కౌంతేయుడు ఎవట? కౌంతేయుడు ఎవరు? అర్జునుడే కదా, కుంతి యొక్క పుత్రుడు అర్జునుడు. కాబట్టి ఓ అర్జున, ఈ ప్రకారముగా బహువిధ స్వరూపములతోను నేను వసుంధర అంటే భూలోకము బ్రహ్మలోకాదుల యందు విహరించినను సనాతనముకు గోలోకమును నిత్యము విరాజిల్లుచుందును. ఈ విధముగా రకరకాల అవతారాలు దారుస్తూ నేను అన్ని లోకములలో ఉంటున్నప్పటికీ కూడా నిత్యము ఆయన సనాతనమైనటువంటి గోలోకములో ఆయన విరాజులుతూ ఉంటాడు. ఇతడు ఒక సంశయం కలగవచ్చును. ఉదివియందు విరాజిల్లుచున్న ఈ శ్రీ గోకులము భక్తులకు కేవలము భజన క్షేత్రము. కారణము ఇతడ భజనయందు సిద్ధి లభించినచో ఆ ఊర్ధ్వస్థితముకు శ్రీ గోలోకమును చేరుకొని తమ ఇష్టదేవుడు శ్రీకృష్ణ పొందవచ్చును అనుకుంటూ ఉంటాం. ఇక్కడ భజన చేసినట్లయితే ఆ భజనలో కనుక మనం సాధ్య వస్తువును పొందినట్లయితే, సిద్ధి పొందినట్లయితే అప్పుడు అక్కడ గోలోకంలోకి వెళ్ళి భగవద్ దర్శనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు కదా, సంశయం అక్కర్లేదు. ఎందుకుట? ఈ గోకులమునందే కృష్ణుడు నిత్యం విరాజిల్లుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి బృందావనంలో కృష్ణుడు నిరంతరము నిత్యము ఉంటున్నాడు. కావున భజన సిద్ధి యందు కూడా ఈ గోకులముననే నిజ ఇష్ట సపరికర శ్రీకృష్ణుని పొందగలవు. కాబట్టి మనం చేసే భజన కనుక పరిపక్వావస్థ వచ్చినట్లయితే ఇక్కడే ఒకరిని చూడగలుగుతాం. ఈ బృందావనంలో ఒకరు కనపడతాడు. కావున ఇది కేవలం భజన క్షేత్రమే కాదు, భజన సిద్ధి యందును ఈ స్థాన ప్రాప్తి కలుగును. కేవలం భజనే కాకుండా భజన సిద్ధి యందు కూడా ఫలితాలు అక్కడ మనం అక్కడే పొందుదాం అన్నమాట. అక్కడ మరి వేరే వెళ్ళక్కర్లేదు. రెండు ధాములు ఒకే వస్తువు. కేవలము ఊర్ధ్వమున అధస్థాన అవస్థాన కారణమున ద్రష్టాగతముకు భేదము పరిచితమవుతున్నది, కానీ దృశ్య వస్తుగతముకు భేదము శూన్యము. కానీ ఇక్కడ భూలోకములో ఉండి గోకులములో కూడా కృష్ణుడు అక్కడ ఎలా ఉంటే కూడా అలాగే ఉంటాడు. కూడా వస్తువులు పొందగలుగుతాం. కానీ భేదం ఏమిటంటే ఇది భూలోకంలో ఉన్నటువంటి గోకులము, అది గోలోకంలో ఉన్నటువంటి బృందావనం. అంతా సమానమే. అక్కడ పొందవి ఇక్కడ పొందగలుగుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది కూడా స్వయం భగవత్ క్షేత్రము అని చెప్పుకుంటూ పోతున్నారు. శ్రీ జనమేజయోవాచ వైష్ణవాగ్యమయా సంతి వైసంపాయనత శ్రుతాః ఏతే శ్లోకా సదానీంచ కశ్చిదర్థోవధారితః త్వత్తోద్య శ్రవణాదేశాం కోప్యర్థో భాతి మే హృది అహో భాగవతానాం హి మహిమా పరమాద్భుత. జనమేజయ మహారాజుకి జైమిని ఋషి అంత చెప్తాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ జనమేజయుడు ఏమంటున్నట్ట? ఓ వైష్ణవాగ్రగణ్యుడా, అంటే ఓ జైమిని మహాశయుడా, పూర్వము నేను వైశంపాయుని కడ ఈ శ్లోకములను విని అర్థమును అవధారణము గావించుట చేత
ఇప్పుడు నీకడ ఈ శ్లోకం వినుట వలనను నా సంశయములన్నీ కూడా పోయాయి. పోయాయా ఇంకా ఒక్కోయాయా? ఇవి పోయాయి. పోయి అపూర్వం ఒక అర్థము హృదయంగమైనది. ఆ పోవడం వలన నాకు ఒక అపూర్వమైన ఒక అర్థము నాకు హృదయంగం అయిందనమాట. అంటే ఏమిటంటే ఈ గోలోకము వైకుంఠమునకు కూడా పైన ఉన్నది. చెప్పినప్పుడు గోలోకంలో వైకుంఠం కన్నా పైన ఉంది అను అర్థము నా హృదయమును అధిష్ఠించి ఉన్నది. అంటే వైకుంఠం కన్నా కూడా ఇది శ్రేష్టమైనటువంటిది అని. ఆహా, భగవద్భక్తిని మహిమ ఎట్టి పరమాద్భుతము. వైకుంఠం కన్నా మించిన చెబుతూ ఉంటాం. వైకుంఠం ఎంతకన్నా గొప్ప తింటాయా అని అంటారు. కానీ ఉంది. అది విశ్వాసం కలగాలంటే ముందు మనకి ఈ భక్తులకు అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి నేను వినడం వలన ఇప్పుడు నాకు ఆ మహా అద్భుతమైనటువంటి అర్థము నాకు హృదయంగం అయింది. కథా సమాప్తి మా సంఖ్య మనోమే పరితప్యతి కించిత్ రసాయనం దేహి తిష్టేద్యేన సునిర్వృతం అన్నాడు. ఓ మునివరా, అమృతమయమగు నీ కథ పరిసమాప్తి యగునను ఆశంక చేయమన్న మనస్సు పరితప్తమగుతున్నది. అక్కడ మనం సప్తాహం చేసుకుంటుంటే వచ్చినప్పటికీ అందరూ ఏమన్నారు, అయిపోతుంది అనుకున్నారు. ఇక్కడ కూడా ఈ మహత్యం చెబుతుంటే ఆయన అంటున్నాడు, అయ్యో అమృతుడి కథ ముగించేస్తున్నాను, కథ అయిపోతుంది, నా మనస్సు ఇంకా తృప్తి పడలేదు, కాబట్టి నీవు కొలదిగా రసాయనమును ప్రదానము చేయము. కాబట్టి రసాయనం కాస్త ఇచ్చినట్లయితే అది కాస్త ఇంకా ఉంటుంది అన్నమాట. అయిపోయినా కూడా జ్ఞాపకం ఉంటుంది. కావున నీవు కొలదిగా ఈ రసాయన ప్రభావం చే నా మనస్సు ప్రసన్నమగును. యుక్తాన్యుపాఖ్యానవరద్వయస్య పద్యాని యాన్యస్య జగౌపితాతి గోలోకమాహాత్మ్య కథా ప్రహృష్టి భోవత్సభావైర్మధురైర్విచిత్రైః శృతి స్మృతీనాం అఖిలార్థసారమయాని గాయన్ రుచిరాణి యాని క్షిపన్ భవత్తాత వియోగ దుఃఖం సుఖీ చరామీహ వదామి దాని. అప్పుడు జైమిని ఋషి అంటున్నారు, ఓ వత్స జనమే జయ, నీ తండ్రియగు పరీక్షను మహారాజు గోలోక మాహాత్మ్య వర్ణనమున పరమానందితుడై ఉపాఖ్యాన ద్వయమునకు అనురూపమగు శ్లోకములను గానము చేసిన. ఉపాఖ్యాన ద్వయం అంటే 2 భాగాలు ఉన్నాయిగా. మొదటి భాగములో భగవంతుడికి ప్రియులు ఎవరు, రెండవ భాగములో ఆ ప్రియులు ఉండేటువంటి స్థానం ఎక్కడ. ఇప్పుడు వైకుంఠం కన్నా కూడా పైన గోలోకంలో ఆ స్థానం ఉందని చెప్తున్నారు అన్నమాట. ఆ విధముగా ఈ తండ్రి అయినటువంటి పరీక్ష మహారాజు ఈ శ్లోకములను గానము చేశాను. ఆ సకల శృతి స్మృతుల సమగ్ర అర్థములకు సార స్వరూపము. స్మృతులు ఏమన్నా అన్నిటి యొక్క సార వస్తువు అన్నమాట. ఇది మనోజ్ఞము, చక్కగా మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి శ్లోకములు నేను గానము చేసి నీ పితృవియోగం వలన కలిగిన దుఃఖమును పోగొట్టుకొనుచుందును. ఇప్పుడు నేను ఆ సకల శ్లోకములను గానము చేయుదును, వినని నీవును సుఖమును పొందదవు. ఆ విధంగా పరీక్ష మహారాజు చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు నాకు కొంచెం విరహము కలిగినది. కానీ ఈ శ్లోకాలు నేను నిరంతరం పఠించడం వలన ఆ విరహ దుఃఖం కాస్త పోయింది. అలాగే నువ్వు కూడా ఇప్పుడు శ్లోకాలని గానము చేస్తాను, నువ్వు విన్నట్టు సుఖాన్ని పొందుతావు అని చెప్పి ఆ గానము చేస్తున్నారు. ఏ శ్లోకాలు గానము చేస్తారో మనం తర్వాత వాళ్ళ అనుగ్రహం తెలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.